ఇంకా కూడా కొంతమంది మంత్రం పఠించలేకపోతారు, కాకపోతే మంత్రం ఏదైనా తప్పు వస్తుందేమో అని భయపడుతూ ఉంటారు. ఇది కాకపోతే శ్లోకం ఓం ఆపదమపహర్తారం ధాతారం సర్వసంపదాం లోకాభిరామం శ్రీరామం భూయో భూయో నమామ్యహం సర్వమంగళమాంగళ్యే శివే సర్వార్ధసాధికే శరణ్యే త్రయంబకే దేవి నారాయణి నమోస్తుతే. ఈ శ్లోకాన్ని కూడా పఠించవచ్చు. ఇక్కడ ఆపదమపహర్తారం ధాతారం సర్వసంపదాం లోకాభిరామం శ్రీరామం భూయో భూయో నమామ్యహం సర్వమంగళ మాంగళ్యే శివే సర్వార్ధసాధికే శరణ్యే త్రయంబకే దేవీ నారాయణి నమోస్తుతే. ఇక్కడ ఈ శ్లోకాన్ని మనము ప్రయాణం చేసేటప్పుడు ఈ శ్లోకాన్ని పఠించిన అది ఎవరైనా పఠించవచ్చు, స్త్రీలైనా సరే మగవాళ్ళైనా సరే పఠించవచ్చు. ప్రయాణం ఏదైనా ఇంపార్టెంట్ అనుకున్న పని మీద బయలుదేరుతున్నారనుకోండి, ఈ శ్లోకాన్ని పఠించి వెళ్తే వీళ్ళకు రాబోయేటువంటి ఆపదలు ప్రమాదాలు ఇవన్నీ కూడా వైదొలిగిపోతాయి. లేదనుకోండి జరిగే తీరాల్సింది ఉంది అనుకోండి, ప్రాణం పోకుండా చిన్న స్వల్పమైనటువంటి సమస్యతో అది వైదొలిగిపోతుంది. చక్కగా ప్రాణ నష్టాలు జరగకుండా ఏది ఏమైనా ప్రమాదాలని నివారణ చేస్తూ ఈ శ్లోకం అనేది మనకు స్వల్పమైనటువంటి సమస్యతోటి బయటపడిస్తుంది. ఓకే గురుగారు, ఇంకో చిన్న సందేహం ఏంటంటే ఇంట్లోంచి ఎక్కడికైనా బయలుదేరే ముందు ఇంతమంది కలిసి ఒకేసారి గుమ్మం దాటి వెళ్ళకూడదు అని కూడా అంటుంటారు కదా, దాని వెనుక ఆంతర్యం ఏంటి? 100% కరెక్ట్. అది ముగ్గురు బయలుదేరకూడదు. ప్రధానంగా ఒకరైనా బయలుదేరవచ్చు, కానీ ముగ్గురుగా బయలుదేరకూడదు. అనుకున్న పని మనకు ఏదన్నా అవరోధాలు జరిగే అవకాశం ఉంటుంది, ఆటంకాలు ఎదురయ్యే అవకాశం ఉంటుంది. ఒకరు కానీ, ఇద్దరు కానీ, నలుగురు కానీ, 5 మంది కానీ బయలుదేరడం అనేది చాలా మంచిది. ఇందులో అంటే మనకు అది శుభప్రదమైన అర్థం. ఇక్కడ ముగ్గురుగా వెళ్ళారనుకోండి అది దోషం. అలాగే 7 మంది కూడా వెళ్ళకూడదు. ఎంతమంది? 7 కూడా వెళ్ళకూడదు. ఇట్లా మన సంఖ్య కూడా ఉంటుందన్నమాట. అయితే ఇవంతా కూడా ప్రతిదీ మనము పాటించడంలో కన్నా ఇందాక చెప్పినట్టు ఏ పనైనా కూడా ఎంతమంది వెళ్ళినా ఏ సమయంలో బయలుదేరినా మనకు నష్టం జరగకుండా ఉండడానికి, ఎందుకంటే ప్రతిదీ మనం పాటించాలంటే సాధ్యం కాదు కదా. వారం చూసుకోవడము, సమయం చూసుకోవడము, ఇంతమంది సంఖ్యని చూసుకోవడము అనే దానికన్నా ఇంపార్టెంట్గా ప్రతిరోజు ప్రతి పని ఎవరైనా చేయాల్సిందే, కామన్. ప్రతిరోజు నిత్యం ఉరుకులు పరుగులు తప్పదు. కాబట్టి అక్కడ కూడా మనకు ప్రతిరోజు మనకు శుభప్రదంగా సాగడానికి, సంతోషంగా మనం ప్రయాణం చేయడానికి, సాగించడానికి ఇందాక మనం చెప్పుకున్న ఈ మంత్రం అత్యంత శుభప్రదమైనటువంటిది. ఇందాక అది మళ్ళీ ఒకసారి ఆ మంత్రాన్ని తెలియచేద్దాం. ఓం కల హ్రీం కహల హ్రీం సకల హ్రీం. ఈ మంత్రము విశేషంగా కలిసి వస్తుంది. కాని పని కూడా పూర్తి అయిపోతుంది. కాగల కార్యం గంధర్వులే మనకు విజయాన్ని చేకూరుస్తారు. అంటే మన నుంచి కాని పని కూడా ఎవరో ఒకరు మనకు ఆ పనిని పూర్తి చేస్తారు. అంటే మధ్యలో ఎవరైనా వచ్చి ఆ పనిని మన ఇద్దరికి మధ్యలో మీడియేటర్గా మనం ఒకరిని డబ్బులు అడిగాం. ఆ డబ్బులు అనేది అతను ఆలోచిస్తుంటాడు, ఏమని ఇవ్వాలనా వద్దా అని. మధ్యలో వ్యక్తి ఏం చేస్తారంటే పర్వాలేదు మంచివాడి ఇవ్వచ్చు అని చెప్పేసి అతను ఒక మంచి మెసేజ్ ఇవ్వడం వల్ల ఆ ఇవ్వాలనుకున్న వాడు కూడా సంతోషంగా ఇస్తాడు. ఎందుకంటే పక్కన చెప్పిన వాడిదే నమ్ముతాడు. ఇంపార్టెంట్గా మూడో వ్యక్తి. ఇలా మనం అనుకున్న పని అదే గంధర్వులు నెరవేరుస్తారని, కాగల కార్యాన్ని గంధర్వులే నెరవేరుస్తారండి. ఆ మూడో వ్యక్తే మనకు గంధర్వుడు.